Next thing is flag invocation by our Honorable Secretary Garu. Please say. Yeah. చేస్తున్నాం. మనం జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించటంలో మనలో ప్రతి ఒక్కరము ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావము ఆధారపడి ఉన్నాయి. సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూరుస్తుంది. ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోద్బలాలను అందజేస్తున్నది. మన జాతీయ పతాకం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదానుగాములమని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోధికంగా చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాము. ప్రపంచ శాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఈ మధ్య కొంచెం ఇబ్బందులు కొంచెం ప్రొఫెషనల్గా అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఎలక్టెడ్ యాజ్ ఏ తెలంగాణ న్యూరో సైన్స్ స్టేట్ వైజ్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఐఎమ్ accommodating in the another 2-3 months 300 to 400 doctors of neurosurgery and neurology, all brain doctors are coming to our Mamata Medical College Khammam. It is great honor to be. That's why కొంచెం టైం తక్కువ స్పెండ్ చేశాను. At the same time, I am monitoring the every program. It's very happy with couple of help of our seniors and our secretary sir and treasurer sir, our seniors and well wishers. Very thank you very much. Very happy moment this one. Service is a very wonderful event in everybody aspect. Thank you very much. Regarding the in detail our activities, whatever we have done for the last 5 months. We started our Lions Club as our movement. Our term is July 2025 July. From there, we almost 3 lakhs of rupees we donated in different kinds of programs. Most of the time, we have given support and priority for education. Education is very important. Education, without education, very difficult to survive in the society. Education definitely give lot of confidence and dedication to the entire society and also their families and also their personal. In that way, we have given some amount of money in the 45,000 and 10,000 like that for IIT people and BTech students. We donated. It is very pride as a president and also as our secretary also we are appreciating along with that. Our Vishnu Garu is always supervising, so always is giving lot of advices along with the seniors sir. At the same time, we are giving lot of importance for Paryavakshana. That means all Indian surrounding areas. The same time, we have given అందరూ తెలుసు పేదరికం అనేది వెరీ డేంజరస్. క్యాన్సర్ కంటే పెద్ద అంటారు. పేదరికంగా ఇంత ఇండియా ఎంతో డెవలప్ అయినా కూడా ఇంకా పేదరికంగా జనాలు ఉన్నారంటే మనందరం డెఫినెట్గా తీసుకున్న నిర్ణయం అంటే లయన్స్ క్లబ్లో చేరి ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయమే మన సక్సెస్ రేట్. మన జీవితంలో సక్సెస్ ఏమంటే లయన్స్ క్లబ్లో మెంబర్గా చేరి ఏదో మన సహాయం చేసేదే మన సక్సెస్ 100% అయ్యారు. మీరందరూ ఆల్మోస్ట్ అయ్యారు. మేము ఇయర్ అయ్యారని మనస్ఫూర్తి అనుకుంటున్నాను నేను. అలాగే ఆ ప్రోగ్రాంలో నిరుపేద మహిళలకు కుట్టు మెషిన్లు అందించడం జరిగింది. అలాగే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజింగ్ పీపుల్, వికలాంగులు, ఎదురు మేబీ కంజనటల్ ట్రామాటిక్, ఫర్ పీపుల్ ఆల్సో వీ హ్యావ్ గివెన్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆల్సో 5,000, 10,000 like that. So totally my conclusion is we done wonderful job. And on and off most of the time I'm guiding the every
ప్రోగ్రామ్, బట్ మై ప్రెజెన్స్ లిటిల్ లెస్. బట్ మన రొటీన్గా చెప్పాలంటే ఈ లయన్స్ క్లబ్ ఒక మూవీ అనుకుంటే ఇది జస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ డెఫినెట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో నేను 100% ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉంటాను. ఇప్పుడు మేము మాటిస్తున్నాను అన్డౌట్ఫుల్లీ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరిగిన ప్రోగ్రాంలు ప్రతి ఒక్క దాంట్లో యూ కెన్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవర్ విశ్వం గారు అండ్ సెక్రటరీ గారు. ఎవరీ ప్రోగ్రామ్ నేను సూపర్వైజ్ చేస్తాను. వాట్ ఎవర్ ది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై సైడ్. వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడూ కాదని లేదు, అది విశ్వం గారికి తెలుసు. అలాగే నేను అంటే నేను ఉండే చేసేది కంటే కూడా నా మనసులో ఉన్న ఆ ఇంటెన్షన్ వాళ్ళు చేయించేదే నాకు గర్వంగా ఫీల్ అవుతాను. మై ప్రెజెన్స్ ఇమ్మీడియట్ ఉంటే హ్యాపీ, అయినా కూడా ఆ చేసే వాళ్ళకి నేను చేయడం అనేది ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అట్ ది సేమ్ టైం ఇంకా ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఇలాంటి అందరు 6 monthsలో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 50% కంప్లీటెడ్, అంటే అర్ధ సెంచరీ, అంటే 50 ప్రోగ్రామ్స్ చేసాం మనం. ఏదో బ్లడ్ డొనేషన్స్ ఆర్ మనీ ఆర్ ఎకనామిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. It is a great honor. Within 5 months, we finished the 50 programs successfully. For this cooperation from all people, for all Lions Club members, each and everyone, special thanks you. It's a very happiest moment for me, and also all of you, congratulations. All of you definitely forefathers, and also you are also inspiration for youngsters. We are trying to get so many membership from another people. Now definitely we'll do in another 6 months. Definitely we proved, and also will show the whatever our relations. Thank you very much. Thank you one and all. Report, please give an answer. మేము ఎన్నికై 6 నెలలు అవుతుంది. ఈ 6 monthsలో 6 monthsలో అంటే జూలై నుంచి లెక్క జూలై డిసెంబర్ 5 months అవుతుంది. ఈ 5 monthsలో మేము 50 ప్రోగ్రాం కంప్లీట్ చేసాం. అది మా సభ్యుల సహకారంతోనే చేసాం. అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఒక ప్రోగ్రాం ఉందంటే అందరూ వచ్చి సహకారాన్ని ఇచ్చి ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ఆ విధంగా చేయగలిగినాం. అదంతా మా సభ్యుల యొక్క సహకారమే, వాళ్ళ ప్రోత్సాహమే, దానివల్లే సాధ్యపడింది ఇది. అయితే ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ 6/7/25 అయింది. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఆగస్టు 22 జరిగింది. తర్వాత థర్డ్ జనరల్ బాడీ మీటింగ్ 6/9 సెప్టెంబర్ 6 వరకు జరిగింది. అప్పటి వరకు 19 ప్రోగ్రామ్స్ చేశాం. ఆ తర్వాత నుంచి కాస్త స్పీడ్ అందుకుంది. మా జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 6 తర్వాత ఇప్పుడు జరుగుతుంది. వీటిలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత స్టూడెంట్స్కి పేద పిల్లలకు ఫీజులు కట్టడం అనుకోండి, తర్వాత ల్యాప్టాప్లు అందించాం. ఆ విధంగా మేము సమాజానికి సేవ చేయాలనే ఒక ఉత్సాహంతో ఈ కార్యక్రమం అమలు పెడితే అందరి సహకారంతో జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ 4 జరిగాయి. అది కూడా మనకి వీడియోస్ కాలనీలో అయ్యప్ప అన్నదానం దీక్ష శిబిరం వాళ్ళ సహకారంతో ప్రతి బుధవారం మేము బ్లడ్ డొనేషన్ క్యాంపులో మేము అక్కడ ఉండి ఫ్రూట్స్ అందించాం. దాంట్లో ఫస్ట్ సారి డిపిసి రావు గారు అందించారు, తర్వాత బొలికొండ శ్రీనివాసరావు గారు ఇచ్చారు, తర్వాత కృష్ణారెడ్డి గారు అందించారు, ఒకసారి నేను కూడా అందించాను. కాబట్టి ఆ విధంగా 4 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిగినాయి. అన్నదానం కంటే కూడా బ్లడ్ డొనేషన్ ఇంకా ఎక్కువ కదా, అటువంటి వాటిలో మాకు అవకాశం దొరికింది. తర్వాత నెక్స్ట్ బుధవారం కూడా ఉంటే ఆ రోజు కూడా చేద్దామని అనుకుంటున్నాం. అది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. తర్వాత హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం. అది కూడా అన్నదానం చాలా మంచిది అంటారు కాబట్టి మాకు అవకాశం దొరికింది కాబట్టి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేసాం. ఒక ప్రోగ్రాం మదర్ తెరీసా, ఇల్లెందు రోడ్లో ఉన్న మదర్ తెరీసా, అక్కడ మెంటల్లీ రిటార్డెడ్ స్టూడెంట్స్కి అందరికి కూడా మేము అన్నదానం చేసాం. అట్లానే మరొక హంగర్ రిలీఫ్
ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేశాం. దానికి సహకారం అందించింది ఒకరోజు లక్ష్మణమూర్తి గారు, మరొక రోజు బొల్లికొండ శ్రీనివాసరావు గారు, మరొక రోజు కృష్ణారెడ్డి గారు. ఆ విధంగా సభ్యుల సహకారంతోనే ఇవన్నీ చేయగలిగినాం. తర్వాత ఈ మధ్యలో గవర్నర్ గారు చెప్పిన 26th నుంచి 30th వరకు మెంటలీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనే ప్రోగ్రాం పెట్టారు. డైలీ ఒక ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో ఎగ్జామ్ స్ట్రెస్, స్టూడెంట్స్ని ఫ్రీ చేయటం, ఆ ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి ఫ్రీ చేయటం, అదొక సెమినార్ లాగా పెట్టాం. శాంతినగర్ జూనియర్ కాలేజీలో మన వాళ్ళందరూ కూడా పోయి పిల్లలకి సెమినార్స్ ఇచ్చాం. తర్వాత బ్యాలెన్స్ వర్క్ అండ్ లైఫ్, అంటే వాకర్స్కి బ్యాలెన్స్ వర్క్ అండ్ లైఫ్ చెప్పాం. ఒక పెవిలియన్ గ్రౌండ్లో ఆ రోజు కూడా స్పందన బాగుంది. చాలామంది వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అట్లానే సీనియర్ సిటిజన్స్ వెల్నెస్ వాళ్ళ మనసుల్లో ఉండే బాధలన్నీ కూడా మేము జీవన సంధ్య అనే ఆశ్రమానికి పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భావాలు బాధలు తెలుసుకొని తగిన సూచనలు ఇచ్చాం. ఆ తర్వాత ఆ జీవన సంధ్య దానికి రాఘవరెడ్డి గారు కూడా వచ్చారు. ఆ జీవన సంధ్య. అట్లానే మెగా ర్యాలీ ఒకటి తీసాం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో చేసాం. ఆ రోజు కూడా స్పందన బాగా వచ్చింది. చాలామంది వాళ్ళతో మేము కలిసి. ఇంకొక రిమార్కబుల్ ఏంటంటే శానిటరీ వర్కర్స్ బాధలు కూడా మేము తెలుసుకున్నాం. 52 డివిజన్ లో ఉన్న శానిటరీ వర్కర్స్ని కలుసుకొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని తగిన సూచనలు ఇచ్చాం. దాంట్లో మన వాళ్ళందరూ కూడా విశ్వేశ్వరరావు గారు, రాంబాబు గారు ఇట్లా ఐఐటిలో చదువుతున్నాడు. ఆ అబ్బాయికి 25,000 ఇచ్చాం. మేము అందరం సహకారంతో 45,000 45,000 అనే అబ్బాయికి కళాకారుడికి కూడా మేము అందరం సహకారంతో 9,500 ఇచ్చాం. అట్లానే ఇంకొక అమ్మాయికి కూడా పూర్ గర్లకి స్కూల్ ఫీజు కోసం 7,000 మేమందరం కలెక్ట్ చేసి విశ్వేశ్వరరావు గారు, నేను, ప్రెసిడెంట్ మేమందరం కలెక్ట్ చేసి అది ఇవ్వడం జరిగింది. అట్లా బ్లడ్ ప్రెషరు అది కూడా చేసాము. చాలా స్పందన వచ్చింది. అదేవిధంగా మా ఇంటి ఎదురుగా ఎస్సీ కాలనీలో కూడా డయాబెటిక్ అవేర్నెస్, బ్లడ్ ప్రెషరు చూసాం. అట్లా మంచి ప్రోగ్రాంలు చేసామని చెప్పుకోవచ్చు. దాని అన్నిటికి కూడా మన సభ్యుల సహకారం. ముఖ్యంగా దీనికంతా డైరెక్టరు, మెయిన్ ఆల్రౌండరు విశ్వేశ్వరరావు గారు మెయిన్. నేను ఏది చేయాలనుకున్నా ముందు విశ్వేశ్వరరావు గారిని అడుగుతా. ఎందుకంటే ఆయన సీనియర్ మెంబర్ కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చూసి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత ఇసుక్కున్నా కూడా ఆయన సహకారం లేదు కుదరదు. ఆ విధంగా ఆయన చెప్పేది ఏంటంటే ప్రతిదానికి మనం ఏదైనా చేయాలంటే ఊహించుకుంటాం, లేదా ఒక పని చేయాలనుకున్నప్పుడల్లా మనం ముందు ఒక స్కెచ్ చేసుకుంటాం. అది అందరూ చేసే పని. ఆ స్కెచ్ చేసుకుని ఆ స్కెచ్ ప్రకారం పోతాం. అయితే ఇక్కడ ఏంటంటే మా విశ్వేశ్వరరావు గారు కూడా ఈ విధంగా ఉండాలి, ఈ కార్యక్రమం ఇలా ఉండాలి అని ఒక ఊహలో ఉంటారు. కొద్దిగా తేడా వచ్చినా ఇట కాదు అని చెప్పి అంటారు. ఇంకా సహకారం మా గురువు గారు, నన్ను దీంట్లో చేర్చిన గురువు గారు డిపిసిరావు గారు, ఆయన లేనిది కూడా ఫైనాన్షియల్గా ప్రోత్సాహనిస్తారు, కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రోత్సాహనిస్తారు డిపిసిరావు గారు. అదేవిధంగా కొల్లు కృష్ణమూర్తి గారు ఫోన్ చేస్తాడు, ప్రోగ్రాం ఉందని వచ్చినప్పుడు మట్టికి సంతోషంగానే మంచి ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తాడు. కానీ అప్పుడప్పుడు కొద్దిగా స్కూల్కి పోయే అబ్బాయి ఓ సీనియర్ ఆయన
ఆయన కూడా మాకు సహకారం ఇచ్చి మా ప్రోగ్రామ్ బాసల్లో చదివే పిల్లగాడికి మనం అతను 9.9 స్కోర్ చేశాడు. అతను మన క్లబ్ని ఆశ్రయించి ఒక ల్యాప్టాప్ అతనికి కాలేజీ ఫీజు ఉండదు బాసర ఐఐటి అంటే, కానీ హాస్టల్ ఫీజు కట్టాలి అని మన అప్రోచ్ అయితే మన లయన్స్ క్లబ్ మెంబర్లు అందరం కలిసి ఓ 15,000 పోగు చేసి డాక్టర్ గారితో చెప్తే డాక్టర్ గారు 10,000 ఇచ్చాడు. మొత్తం 25,000. ఈ 25,000లో వైరా లయన్స్ క్లబ్ ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళకి విద్యా ట్రస్ట్ ఉందన్నమాట. వాళ్ళు విద్యా ట్రస్ట్ నుంచి 5,000, డాక్టర్ గారు 10,000, మా లయన్స్ మెంబర్స్ అందరం కూడా కలిపి 10,000, మొత్తం 25,000 పోగు చేసి ఆ పిల్లగాడికి ఇవ్వడం జరిగింది. మరి అయితే హాస్టల్ ఫీజు కడటానికి ఇబ్బందిగా ఉంది, మరి ఇది ల్యాప్టాప్ కొనుక్కోవడానికి సరిపోద్ది, హాస్టల్ ఫీజు కంటే నేను ఎమ్మటే కాళ్ళ పాపారావు గారి దగ్గరికి తీసుకుపోయాను అనమాట. కాళ్ళ శ్రీనివాసరావు గారు మన లైన్ మెంబరు. కాళ్ళ శ్రీనివాసరావు గారిని అడిగితే నువ్వు అన్నయ్య దగ్గరికి పో, నీ పని అయిపోతుంది అన్నాడు. అంటే నేను ఎమ్మటే కాళ్ళ పాపారావు గారి దగ్గరికి పోయి అడిగాను అనమాట. అడిగితే ఎమ్మటే ఆ అబ్బాయిని పిలిచి ఒక 4 క్వశ్చన్లు వేసిండు అనమాట. 4 క్వశ్చన్లకు కూడా ఆ అబ్బాయి తడుముకోకుండా సమాధానం చెప్పగానే ఎమ్మటే వాళ్ళ మేనేజర్ని పిలిచి వాళ్ళ కాలేజీ అకౌంట్ తీసుకొని వాళ్ళ కాలేజీ అకౌంట్కి 20,000 రూపాయలు ఎమ్మటే ట్రాన్స్ఫర్ కొట్టించిండు అనమాట. అది కాళ్ళ వాళ్ళకి ఉన్న ఔదార్యం అనమాట. కాబట్టి మనందరం క్లబ్ సభ్యులందరం కూడా వారికి చప్పట్ల ద్వారా మన అభిమానాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అట్నే మరి సెక్రటరీ గారు అన్ని చదివిండు. నేను మొన్న 45,000 రూపాయలు ఖర్చు పెట్టి 40 బెడ్షీట్లు ఇచ్చాను మా ఇంటికాడ పారిశుద్ధ్య కార్మికులకి. అది మర్చిపోయిండు. సరే ప్లీజ్ వెల్కమ్. హలో, సభ్యులందరికీ సాయంకాలం వందనాలండి. మీ అందరికీ తెలుసు మన క్లబ్లో 109 మెంబర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు మన క్లబ్లో 109 మెంబర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 109 మేము అతి కష్టం మీద 100 మంది దగ్గర సబ్స్క్రిప్షన్స్ కలెక్ట్ చేయగలిగినాము. ఇంకొక 9-10 మెంబర్స్ ఇవ్వాల్సి ఉంది. తర్వాత మనము హాఫ్ ఇయర్లీ ఇంటర్నేషనల్ డ్యూస్ 2,35,000 మొన్న కట్టినాము. అట్లనే డిస్ట్రిక్ట్ డ్యూస్ 80,000 కట్టినాము అవుట్ ఆఫ్ 119. ఇంకా 40,000 దాకా కట్టాల్సి ఉంది. ఇది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ బిల్ వస్తుంది మనకి ఇంటర్నేషనల్ నుంచి, అది జనవరిలో వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా 240 దాకా రావచ్చు. కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా ఇవ్వాల్సిన సబ్స్క్రిప్షన్స్ ఎమ్మెన్నే పే చేసి క్లబ్కి సహకారం చేస్తారని ఆశిస్తున్నాము. రైట్ సార్. మన విశ్వేశ్వరరావు గారు అడిగితే కాదు అని అనలేము ఇంతవరకు. ఇక పిల్లగాడికి జనరల్గా ఎడ్యుకేషన్ కోసం అడిగారు. వాళ్ళ సొంతం కాకుండా విశ్వేశ్వరరావు గారు మ్యాక్సిమం కష్టపడతారు లయన్స్ క్లబ్లో. ఎవరినైనా ఎట్లా వాడుకోవాలనేది కూడా విశ్వేశ్వరరావు దగ్గర నేర్చుకోవాలి. అసలు యాక్చువల్గా విశ్వేశ్వరరావు గారు ఇంకా టీం బాగు చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదో మాకు తోచినంత వరకు సహాయం చేశాం. థ్యాంక్ యూ ఆల్. PDGS and Dr. D.P. Rao garu. Please welcome, sir, both of you. Dr. D.P. Rao garu and also PDG. Sir, please welcome. లయన్స్ క్లబ్ ఖమ్మం ప్రెసిడెంట్ లైన్ జగదీష్ బాబు గారు, సెక్రటరీ దుర్గా నాగేశ్వరరావు గారు, ట్రెజరర్ కృష్ణమూర్తి గారు, మరియు అవర్ డీసీ లైన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, ఫిల్లో లైన్స్ అందరికి నమస్కారాలు. సో ఇవాళ చాలా సంతోషమైన దినం. ఐ రియల్లీ వీఆర్ హ్యాపీ దట్ టుడేస్ మీటింగ్ ఈజ్ బీయింగ్ ప్రిసైడెడ్ బై అవర్ లైన్ ప్రెసిడెంట్ లైన్ జగదీష్ బాబు గారు. నౌ I don't want to go into much details. To explain, almost all programs have been covered, and now I have given to discuss about the Meals on Wheels. So it will my honorary committee meeting at Ramoji Film City. తర్వాత మొన్న కూడా గవర్నర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఒక వారు ప్రపోజల్ ఏంటంటే మీల్స్ ఆన్ వీల్స్ టేకప్ చేయండి, ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ఫాస్ట్ కానీ మీల్స్ కానీ ప్రొవైడ్ చేయండి. దానికి మేము ఇంటర్నేషనల్ నుంచి ఒక వెహికల్ ఇస్తాము. ఆ వెహికల్ కూడా అలాట్ అయింది ఖమ్మానికి, కొత్తగూడెంతో పాటు మనకు కూడా అలాట్ అయింది. సో ఆ వెహికల్లో పెట్టుకొని ఎవరైతే మీల్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్
ఎనీథింగ్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫోటో, వాళ్ళ పేరు, ఆ రోజు ఎవరైతే ఆ రోజు పెడతాం. పెట్టిన తర్వాత అది దీనికి స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేటర్ని అపాయింట్ చేసుకోవాలని చెప్పారు. సో దాంట్లో ముఖ్యంగా కోఆర్డినేటర్గా నేను అనుకునేది, సజెస్ట్ చేసేది వెంకయ్య గారిని అనుకున్నాను. సో ది ఆడియన్స్ యాక్సెప్ట్స్, డెఫినెట్లీ యూ విల్ బి కోఆర్డినేటర్. సో కోఆర్డినేటింగ్ ది ప్రోగ్రామ్. అండ్ ఆ ప్రోగ్రాంలో అక్కడ హానరీ కమిటీ మీటింగ్లో దాదాపు నేను 25,000, మురళీధర గారు 25,000, తర్వాత అదే వజ్రం సత్యనారాయణ గారు 50,000, అండ్ ఇంకో వీటినే అంటే వాళ్ళు 20,000. ఇట్లా చాలామంది ప్రామిస్ చేశారు. సో ఇట్లా దాదాపు 1,50,000 దాకా ఎస్టిమేషన్ వచ్చింది. సో ఇది ఎందుకంటే స్పాన్సర్స్ ఇచ్చేది కాకుండా సరిపోకపోతే దీన్ని అమౌంట్లో ఖర్చు పెట్టుకోమని చెప్పారు. వెహికల్ రాబోతుంది. సో ఆ వెహికల్ డెఫినెట్లీ డిసెంబర్ ఆఖరిగానే డెఫినెట్గా రావాలి వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం. అదేవిధంగా ఇంకో ప్రోగ్రాం ఏంటంటే కార్నియా కలెక్షన్. కార్నియా కలెక్షన్లో మనం యాక్చువల్గా చాలా టాప్లో ఉన్నాం, కాకపోతే అది రిపోర్ట్ చేయలేకపోతున్నాం. దానికి మంత్లీ దాదాపు యావరేజ్ 40 ఐబాల్స్ కలెక్ట్ చేస్తున్నాం ఐ బ్యాంక్ ఖమ్మం నుంచి. సో మాకు కాకపోతే రిపోర్ట్ చేయలేకపోతున్నాం. సో దానికి విశేషరావుడుగా నేను అప్డేట్ చేస్తాను. గవర్నర్ గారు చెప్పారు. సో గవర్నర్ గారు వచ్చే మీటింగ్లో ఇక్కడ హైదరాబాద్లో ఇది విల్ ప్రజెంట్ ఇది. తర్వాత ఇంకొకటి మూడవది ఏంటంటే మనము ప్రపోజ్ చేసే మీల్స్ అండ్ మీల్స్ వెంకయ్య గారు కోఆర్డినేట్ చేస్తారు. ఎవరైతే బర్త్డే నాడు వాళ్ళ యొక్క మ్యారేజ్ నాడు వారు స్పాన్సర్ చేసేట్టు చూస్తారు. అప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకెక్కడన్నా కానీ పెట్టి కంటిన్యూస్ ప్రోగ్రామ్ డైలీ బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకున్నాం. ఇంతకుముందు నల్గొండలో కానీ వేరే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ అట్ ది కాస్ట్ ఆఫ్ 20 రూపీస్, అంటే ఉప్మా కానీ కిచిడి కానీ ఇంక ఈ టైప్ 20 రూపీస్ వచ్చే ప్రోగ్రామ్ దాదాపు 300 to 400 పీపుల్ తినేటట్టుగా ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క మీల్స్ అండ్ మీల్సే కాకుండా ఈ కార్నియా కలెక్షన్స్ విశేషంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారు చెప్పారు. ఆ రిపోర్ట్ చేస్తే రిపోర్ట్ ప్రకారం మల్టిపుల్లో మన లయన్స్ ఆఫ్ ఖమ్మం పేరు వస్తుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు కవర్ చేసిన వాటిలో గ్లోబల్ కాజెస్ మాత్రమే, దాంట్లో ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ కింద చాలా కార్యక్రమాలు చేశాం. సో ఇదే కాకుండా చాలా గ్లోబల్ కాజెస్ అంటే 8 కాజెస్లో మనం ట్రీ ప్లాంటేషన్ ఎన్విరాన్మెంట్ కింద చేయలేదు. డయాబెటీస్ టెస్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం. విజన్ టెస్ట్ దాదాపు 400 మంది దాకా కవర్ చేసాం. అది మన సభ్యుడైన డాక్టర్ రాంబాబు గారి సహకారంతోనే జరుగుతుంది. ముందు కూడా ఇప్పుడు కూడా శాంతినగర్ కాలేజీలో స్కూల్లో అనుకున్నాము, కానీ టీచర్స్ లేరు. అప్ టు 14th వరకు వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు కాబట్టి మనం ఏమి చేయలేకపోతున్నాము. సో తర్వాత డెఫినెట్లీ చేస్తాం. ఈ గ్లోబల్ కాలేజీలో నెంబర్ 1 ముఖ్యమైనది ఆయనకు అనుకున్నది విజన్ కార్యక్రమంలో 1500 మందికి ఈ సంవత్సరం ఎగ్జామ్ చేయాలని చెప్పి చూపు పరీక్ష, క్లాసెస్ పరీక్ష, ఏదో ఒకటి సంథింగ్ వన్ థింగ్ మస్ట్ బి దేర్. సో దానికి నేను ఆల్రెడీ క్లబ్ వైజ్ ప్రతి క్లబ్కి కూడా 2000 కూడా ప్రామిస్ చేశాను. సో ఇవి మెయిన్ కార్యక్రమాలు డయాబెటీస్, విజన్ అండ్ ది హ్యూమనిటేరియన్లో ఆల్రెడీ మనం ఎన్నో చాలా చేసాం. కానీ చేయనివి కూడా చాలా ఉన్నాయి. హ్యూమనిటేరియన్ కాదు కానీ వేరే క్యాన్సర్ డిటెక్షన్, చైల్డ్హుడ్ క్యాన్సర్ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. సో ఆయన చెప్పారు, గవర్నర్ గారు మొన్న కూడా కంపల్సరీగా చెప్పారు. సో గవర్నర్ గారు చెప్పిన దాంట్లో ఎక్సలెన్స్ అవార్డ్ కావాలంటే క్లబ్ వైజ్ ప్రెసిడెంట్ కానీ క్లబ్ వైజ్ కానీ అది అక్కడ నల్గొండలో మురళీధర్ రెడ్డి గారిని కన్సల్ట్ చేసి ఎట్లా చేయాలి, ఎట్లా సాధించుకోవాలని చెప్పి చేయమన్నారు. సో గవర్నర్ గారు ముఖ్యంగా ఖమ్మంలో 3 క్లబ్లు, ఇదే కాకుండా మెంబర్షిప్ గ్రోత్ చేయమన్నారు. దాదాపు కొత్త క్లబ్ కూడా పెట్టమని చెప్పారు ఆయన. కొత్త క్లబ్ సాధ్యమైతే
ప్రెసిడెంట్ గారు తలుచుకుంటే డెఫినెట్గా మమతా కాలేజీ చాలామంది ఉన్నారు మెంబర్స్, వాళ్ళకి ముందుకు వస్తే డెఫినెట్గా కొత్త క్లబ్ చేస్తే మెంబర్షిప్ గ్రోత్ చాలా ఉంది, మనకి పేరు వస్తుంది, ప్రెసిడెంట్ గారి పేరు వస్తుంది. ఇవి కాకుండా ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్, ఇవి చేయగలిగితే వీ విల్ బి ఆన్ టాప్ ఆఫ్ ది హోల్ నల్గొండ అండ్ ఖమ్మంలో. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి తర్వాత వీల్స్ అండ్ వీల్స్ వెహికల్ రాబోతుంది, దానికి మీరందరూ కోఆపరేషన్ చాలా అవసరం. మీ బర్త్డే నాడు, మీ యొక్క మ్యారేజ్ డే నాడు ఆ యొక్క స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. Thank you, sir. Definitely, we'll follow your suggestions and advices. Very special thanks for your valuable advices for Lions Club members. మిమ్మల్ని డెఫినెట్గా ఫాలో అవుతామని మీరు చెప్పిన అడ్వైజెస్ కన్సిడర్ చేసి ముందు డెఫినెట్గా వాటిని ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ వైజ్ కానీ, క్యాంప్స్ వైజ్ కానీ, పూర్ పీపుల్ వైజ్ కానీ, అదర్ దాన్ ఐస్, there are a lot of subjects and brain stroke or heart stroke, whatever it may be, definitely we'll consider and do it, sir. Thank you very much for advice, sir. హలో, ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయదలుచుకున్నాం. దానికి ఇప్పుడు 1,25,000 రెడీగా ఉంది. అదేవిధంగా కాళ శ్రీనివాసరావు గారు కూడా ప్రామిస్ చేశారు ఆ ప్రోగ్రామ్ టేకప్ చేద్దామని. సో 2,40,000లో 1,25,000 already is there. Now with your cooperation, so definitely balance and also Srinivasarao garu cooperation tone program succeed ayyindi. Definitely, sir. Sir, 2 lakhs plus అని చెప్పారు. Already 1,20,000 already is there. So with respect of all our Lions Club members, మేమందరినీ family members గా ఫీల్ అవుతాను. In front of all of you, I am promising you, I will announce 50,000 rupees for that solar. Thank you very much, sir. For that 50,000, your only inspiration. Thank you very much, sir. Raghured, sir. Raghured, sir. Sir. Sir, sir. Sir. The 50,000 rupees for solar. Yeah. Definitely within 2 or 3 days, I will hand over the check. For solar purpose only. Remaining we will, whatever the collection, we will do it definitely. Next, our DP Siragar, please. Sorry, but sir, last minute inconvenience, please come DP Siragar. కోశాధికారి నాగుబండి కృష్ణమూర్తి గారు, జోన్ చైర్మన్ డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గారు, డాక్టర్ రాఘవరెడ్డి గారు, లయన్స్ క్లబ్ మిత్రులు, అలానే ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇప్పుడు మన దుర్గా నాగేశ్వరరావు గారు, మన సెక్రటరీ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు సుమారు 50 కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ ఒక 4-5 సార్లు చేయడం జరిగింది. హంగర్ రిలీఫ్ చేశాం, డయాబెటిక్ చేశాం, అలానే రోడ్డు మీద ఫ్రూట్ సెల్లర్స్కి, వెజిటబుల్ సెల్లర్స్కి గొడుగులు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్మికులకి చీరలు ఇచ్చాం, అట్టనే దుప్పట్లు ఇచ్చాం. రకరకాల కార్యక్రమాలు, అలానే ఎడ్యుకేషన్ సపోర్టు ఒక 3-4 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గ్లోబల్ కాజెస్ ఏదైతున్నాయో అన్నీ కవర్ చేశాం. దానిలో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటికి కూడా జూట్ బ్యాగులు కూడా ఇచ్చాం. ఇలా గ్లోబల్ కాజెస్ సంబంధించిన 8-10 కార్యక్రమాలు అన్ని కవర్ చేస్తూ ఇప్పటిదాకా వచ్చాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఈ మధ్య మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఖమ్మం వచ్చి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమన్నారు. వాస్తవంగా నల్లగొండలో గత 3 ఏళ్ల నుంచి మీల్స్ ఆన్ వీల్స్ డైలీగా 800 రోజుల నుంచి నడుస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకు 200 నుంచి 400 మందికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు. అలానే ఈ మధ్య మిర్యాలగూడెంలో చేస్తున్నారు, సత్తుపల్లిలో చేస్తున్నారు. మనకు కూడా ఒక వెహికల్ ఇస్తా ఉన్నారు మీల్స్ ఆన్ వీల్స్ సంబంధించి. దానికి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు కొంత ఫండ్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో జనరల్గా బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. ఒక 3,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఒక 100-150 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి వీలు ఉంటుంది పేదవాళ్ళకి. అది కాని పక్షంలో కొంతమంది లేని రోజు కొంత అమౌంట్ పూల్ అప్ చేద్దామనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ రోజు గవర్నర్ వచ్చిన రోజు కొంతమంది అనౌన్స్ చేశారు. డాక్టర్ రాఘవరెడ్డి గారు ఒక 25,000, మురళీధర్ గారు 25,000, నేను ఒక 10,000, అలానే వెంకయ్య గారు ఒక 10,000, తర్వాత
మన గల్లా శ్రీరామ్ 10,000 ఇట్లా అనౌన్స్ చేసేవాళ్ళు. ఒక 2 lakhs మనం పూల్ చేసినట్టయితే మధ్యలో ఏమన్నా గ్యాప్ అంటే మధ్యలో బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఎవరన్నా ఆ రోజు లేకపోయినట్టయితే మనం ఈ పూల్ నుంచి తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది.